శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 2 ప్రధాన గ్రహాలు ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రవి, దశమాధిపతిగా రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం కానీ, ఆదాయ వనరులు పెరగడం కానీ, వారికి ఏదన్నా ధనాదాయం రావడం వల్ల కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రావాల్సినవి ఉంటే ఈ సమయంలో రావడం జరుగుతుంది. మీరు కూడా చాలా ఉన్నట్టు యథార్థంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడడం జరుగుతుంటుంది. మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క వాక్చాతుర్యంతో ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకొని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్రాధిపతి కుజుడు షష్టాధిపతి కూడా ఉండడం వల్ల కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, కుటుంబ సభ్యుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్ది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ సంతానానికో మిగతా వాళ్ళకో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడం కానీ, వాళ్ళు ఏదో ఒక పనిలో పెట్టడం కానీ ఈ సమయంలో జరిగి మొత్తం మీద ఎక్కువ శ్రద్ధ కుటుంబ విషయాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మరి కొంత రుణ రూపంలో కానీ మీకు వచ్చినటువంటి ఆదాయ రూపంలోని కుటుంబం కొరకు ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా అష్టమ స్థానం నుంచి ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఏదో ఒక విధానంలో ఏదో ఒక ప్రయత్నంలో కుటుంబ అవసరాలకి ధనాన్ని సంపాదించి ఆ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఏదైనా శుభకార్యం జరిపించే ఆలోచన కూడా మీ కుటుంబంలో మీకు కలుగుతుంది. మొత్తం మీద ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక వివాహ వేడుక, పుట్టినరోజు లాంటిది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మీ దగ్గర బంధువులు మీ కుటుంబంలో కలుసుకొని ఒక వేడుకలాగానో ఫంక్షన్ లాగానో ఏదో ఒక రోజు జరుపుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీరు కూడా చాలా వరకు కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెట్టడం, ఆర్థిక విషయాల్లో అనుకూలత ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే రాశిలో శుక్రగ్రహ సంచారం చాలా వరకు వివాహ విషయంలో కూడా మీ జీవిత భాగస్వామికి విలువైన కానుకలు ఇవ్వడం కానీ, వ్యక్తిగతంగా మీరు కొత్త వస్త్రాలు కానీ, వాహనం కానీ, విలువైన బంగారు ఆభరణాలు కానీ ఇవన్నీ సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా శుక్రుడు కూడా డిసెంబర్ 20న ధనస్థానంలోకి మారడం వల్ల మరి కుటుంబంలో దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడం కానీ, అలాగే ఏదైనా పెళ్ళి అలాంటిది ఉన్నప్పుడు వధూవరులను ఇద్దరు ఒక చోట కలపడం కానీ, కాబోయే బంధువులు మీ ఇంటికి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త సెటిల్మెంటు జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని కొత్త స్నేహాలు కూడా ఏర్పడడం, అది బాగా అటాచ్మెంట్గా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక స్నేహం, అది పెళ్లి రూపంలో అవ్వచ్చు, అఫైర్ రూపంలో అవ్వచ్చు, పరిచయం రూపంలో అవ్వచ్చు, ప్రేమ రూపంలో అవ్వచ్చు. ఏదో విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ అన్నది ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. దాని కుటుంబ సభ్యులంతా కూడా ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ 20 తర్వాత బుధగ్రహం ఒక్కడే రాశి యందు సంచరించడం వల్ల మీరు నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొత్త వ్యాపారం పెడదామన్నా, కొత్తగా ఉద్యోగం నుంచి చేద్దామన్నా, ఏజెన్సీ చేద్దామని అన్నటువంటి విషయంలో అనేక విధాలుగా ఆదాయ వనరులు ఎదుగుతూ ఉంటారు. ఆ విధంగానే మీకు ఏదో ఒక అవకాశం రావడం వల్ల అదనపు ఆదాయం కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా వచ్చిన ధనాన్ని వివిధ ఇతర మార్గాల ద్వారా, అంటే స్పెక్యులేషన్ కానీ, జోదం కానీ, పేకాట కానీ అటువంటి వ్యసనాలకి పంపకుండా, వేస్ట్ చేయకుండా కేవలం కుటుంబ అవసరాలకి పెట్టడం వల్ల బాగుంటుంది. లేని పక్షంలో మీరు రుణం తెచ్చినా ఎవరిచ్చినా కూడా ధనం అంతా కూడా ఈ విధంగా కనబడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ కొరకు మాత్రం ఆశపడకుండా సద్వినియోగపరచుకోండి. వచ్చిన ధనాన్ని నిజాయితీ మార్గం ద్వారా ధనం సంపాదిస్తేనే సంతృప్తికరంగా మీరు ఉండగలుగుతారు. లేని పక్షంలో కొంత లాస్ జరిగే అవకాశం ఉంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల
శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి, కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది,
వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడో అన్న విషయాన్ని 100% పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగొస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను గానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు గానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో గానీ, కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.